ఆ పార్టీ నేతలు రాష్ట్రంలోని అధికార కూటమి పార్టీలో భాగస్వాములు. కానీ వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి. అందులోనూ భాగస్వామి పార్టీ నేతల నుంచే. అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. కూటమి ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే నాయకులేరి? తమ పక్షాన గళం ఎత్తే నాయకుడెవరు? ఇక కూటమి ప్రభుత్వంలో మాకు కష్టాలు తప్పవా? ఇంతకాలం జన సైనికుల్ని వేధించిన ప్రశ్నలివి. కానీ ఓ జనసేన ఎంపీ మాత్రం ఆ పార్టీ కార్యకర్తకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. అధికారులను నిలదీశారు. జనసేన కేడర్లో హీరో అయ్యారు. ఇంతకు ఎవరు ఎంపీ? అయితే మిగిలిన చోట్ల జనసేన కేడర్కి అండగా నిలిచే నేతలు ఎవరు? లెట్స్ వాచ్. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై జనసేన క్యాడర్లో అసంతృప్తి పెరుగుతుందా? టీడీపీ నేతల నుంచే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జన సైనికులు ఆరోపిస్తున్నారా? మచిలీపట్నం ఘటన తర్వాత జనసేనలో కొత్త చర్చ మొదలైందా? ఎంపీ బాలశౌరి అధికారులను నిలదీయడంతో క్యాడర్లో జోష్ పెరిగిందా? ఇప్పుడీ అంశాలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరిగాయని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే తమ సమస్యలపై పార్టీ పెద్దల నుంచి బలమైన స్పందన రావడం లేదనే అసంతృప్తి క్యాడర్లో కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుంది అని ఆశించింది జనసేన క్యాడర్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు కష్టాలు మొదలయ్యాయట ఆ పార్టీ నేతలకు. అది కూడా కూటమిలోని టీడీపీ నేతల నుంచే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న సంఘటనలు ఇటీవలి కాలంలో రాష్ట్రంలో సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నా జనసేన క్యాడర్ కొంత సర్దుబాటు పద్ధతిలో వ్యవహరించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల ఆయన కూడా రూట్ మార్చారు. టీడీపీకి త్రికరణ శుద్ధిగా మద్దతిచ్చామని, వారి నుంచి అదే తాము కోరుకుంటున్నామని చెప్పారు. పార్టీ క్యాడర్ ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోమని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా నేతలకు బూస్ట్ ఇచ్చిందో, లేదంటే జనసేన క్యాడర్కి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష వైసీపీ పోరాటం చేస్తుంటే తమ రాజకీయ మనుగడకు ఎక్కడ ప్రమాదం పొంచి ఉందని భావించారో కానీ జనసేన ఎంపీ బాలశౌరి ఇటీవల అధికారులను నిలదీసిన తీరుపై జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన కార్యకర్త ఇంటిని అధికారులు కూల్చివేశారు. పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి కూల్చివేయించారు. టీడీపీ, జనసేన కార్యకర్త మధ్య ఉన్న స్థలం వివాదం నేపథ్యంలో జన సైనికుడి ఇల్లు కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ అంశంపై నియోజకవర్గ వైసీపీ నేతలు రంగంలోకి దిగి జనసేన సానుభూతి పరుడికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగారు. తమ పార్టీ కార్యకర్తకు జరిగిన అన్యాయంపై స్పందించి వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. తాజాగా జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మచిలీపట్నంలో ఇల్లు కూల్చివేత ఘటనపై మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు ఎంపీ బాలశౌరి. జనసేన కార్యకర్త ఇల్లు ఎందుకు కూల్చివేశారు, ఎవరు అధికారమిచ్చారు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఎంపీ బాలశౌరి అధికారులను ప్రశ్నించిన తీరుపై జనసేన క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న మిగిలిన చోట్ల తమకు ఎదురవుతున్న అన్యాయాలపై నిలదీసే నాయకులు ఎవరు? టీడీపీ నేతల నుంచి తమకు అన్యాయం జరిగితే అండగా నిలిచే జనసేన నేతలు ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి ఆ పార్టీ క్యాడర్ నుంచి. ఎంపీ బాలశౌరిలాగా తమకు అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుకలు కావాలని కోరుతున్నారు పవన్ పార్టీ నేతలు. ఇదిలా ఉంటే చాలా నియోజకవర్గాల్లో తమకు టీడీపీ నుంచే ఇబ్బందులు వస్తున్నాయని జనసేన క్యాడర్ గగ్గోలు పెడుతుంది. మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గం చాట్రాయ్ గ్రామంలో జనసేన కార్యకర్త అంబటి దీపు హత్య జరిగింది. అలాగే మార్కాపురం జిల్లా మండలం ఇడుపూరు గ్రామంలో జనసేన నాయకుడు సంకుల మల్లయ్య హత్య జరిగినా ఇంతవరకు పార్టీ పెద్దల నుంచి కనీస స్పందన లేదని గుర్తు చేస్తున్నారు జన సైనికులు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో కాపు యువకుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య అప్పట్లో సంచలనంగా మారింది.
జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పైన విమర్శలు వచ్చాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో టీడీపీ నాయకులు కాల్మణి వేధింపులకు కాపు మహిళ శేషమ్మ ఆత్మహత్య, కైకలూరు నియోజకవర్గం సానా రుద్రవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త విన్నకోట రామకృష్ణ ఆత్మహత్య, కృష్ణా జిల్లా పెడవ నియోజకవర్గం గూడూరు కంకటావ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు శ్రీరం సంతోష్ తన పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్య ధోరణితో ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేయడం వంటి ఘటనలు జరిగినా తమను పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నాడనే నెపంతో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మచిలీపట్నంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లో తమ ఫోటో లేదని జనసేన నేతలు ఆ బ్యానర్ చింపేశారు. దీంతో టీడీపీ నేతలు వారి ఇంటిపై దాడి చేసి జనసేన నేతలను చితకబాదారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల కాళ్లు పట్టుకుని జనసేన నేతలు క్షమించాలని కోరుతూ ఉన్న వీడియో గతంలో వైరల్ అయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన నేతలపై జరిగిన దాడులకు ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అని, ఇంకా వెలుగులోకి రాని ఘటనలు చాలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు జన సైనికులు. ఇప్పటికైనా జనసేన అధిష్టానం లేదంటే బాలశౌరి లాంటి పెద్దలు తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని కోరుతున్నారు జనసేన క్యాడర్. కూటమి రాజకీయాల్లో సమన్వయం కీలకమవుతున్న ఈ సమయంలో జనసేన క్యాడర్ అసంతృప్తి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.